హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్. ముందుగా అనిల్ ఊర్మల ఛానల్కి స్వాగతం. వంకాయ గ్రేవీ కర్రీ చూడండి ఎలా ఉందో. చాలా చాలా రుచిగా వచ్చింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాము ఎలాగో. మంచి మంచి వంకాయలను ఒక సైడ్ వేసుకోవాలి వంట చేసుకోవడానికి. పాడైపోయిన పుచ్చు పట్టినవి పాడేయాలి. ఈ మసాలా గ్రేవీ కోసము ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అందులో గుప్పెడు పల్లీలను మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి పల్లీలని. తర్వాత ఆ పల్లీలని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లో కొన్ని నువ్వులు, కొద్దిగా ఓమ, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని కూడా మంచిగా చిటపటలాడేంత వరకు మంచిగా వేయించుకోవాలి. మొత్తం అంతా ఒక్కొక్కసారి కొద్దిగా చిన్న స్పూన్ కానీ పెద్ద స్పూన్ కానీ పెట్టి ఇట్లా మొత్తం అంతా వేగేదాకా అటు ఇటు కదుపుతూ ఉండండి. మంచిగా వేగిపోతాయి. ఇవి వేగిపోయాయి కదా, ఈ పల్లీలు వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకుందాము. అంతలోపు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేరే బౌల్లో కడిగేసి నానబెట్టుకుందాము వాటర్ వేసి. మనము టమాటాలు మీడియం సైజ్ టమాటాలు నేను ఒక 5-6 తీసుకుంటున్నాను. మీరు మీ కర్రీకి తగినట్టు మీరు తీసుకోర్రి. ఈ టమాటాలన్నిటిని ఒక్కొక్కటిగా మొత్తం ఇలా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. పచ్చిమిర్చిలను కూడా ఇట్లా కాల్చి పక్కకు పెట్టుకోవాలి. ఈ మసాలా ఏదైతే ఉందో ఇందులో కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి ఇందులోనే. వీటన్నింటిని మంచిగా ఇట్లా పొడిలాగా మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే ఆ పొడి పక్కకు పెట్టుకున్న దాంట్లోనే ఈ టమాటాలు కాల్చిన ఏవైతే ఉన్నాయో అవి, కొద్దిగా కారము, ఈ పిసికిన చింతపండు గుజ్జు, సాల్టు ఇవన్నీ వేసి మంచిగా మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. లేదంటే అట్లా పట్టి కలుపుకున్న అయిపోతుంది. వేరొక బాండీ పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని అందులోనే ఆవాలు వేసుకొని ఆవాలు చిట్టుపడలాడాక ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నది ఉందో అది దీనిలో వేసుకోవాలి పేస్ట్. తర్వాత వంకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఫస్ట్లోనే వేసుకోవద్దు. మనకు కొంచెం పంటికి తగినట్టుగా ఆ ముక్క అనేది, ఉల్లిపాయ ముక్క అనేది ఈ గ్రేవీకి ఇలానే వేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేసుకొని చాలా చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలి. మనం వేసిన మసాలా మొత్తం అంతా ముక్కలకు మంచిగానే పట్టింది. ఇట్లా 2 నిమిషాలకు ఒకసారి, 3 నిమిషాలకు ఒకసారి తీస్తూ వీటిని మంచిగా మగ్గించుకోవాలి. చూడండి, మనం ఎంతో టేస్టీ అయిన వంకాయ కర్రీ ఎంత బాగుందో. ఇందులో మనం ఏదైతే మసాలా పట్టుకున్నామో ఆ మసాలాను కూడా ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత కొత్తిమీర పౌడర్ వేసుకోవాలి. కొత్తిమీర ఆకు కూడా వేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో కమ్మనైనటువంటి గుమగుమలాడే వంకాయ గ్రేవీ కర్రీ సిద్ధంగా ఉంది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ముందు ఇంకా మంచి మంచి రెసిపీస్ తోటి మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.